పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలనే డిమాండ్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టేందుకు రాగా పోలీసులు భారీగా మోహరించి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. విద్యార్థులు మైనర్లు కావడంతో వారిని అరెస్టు చేయలేదు. పాలిటెక్నిక్ విద్యను ఎస్బీటీఈటీ పరిధిలోనే కొనసాగించాలని, జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మేము ఘాటారం పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఈరోజు మేము స్ట్రైక్ కోసం ఇక్కడికి వచ్చినాం. మాతో వచ్చిన ప్రతి సంఘం వాళ్ళు ఎవరైనా సరే మా తరపున ఎవరు నిలబడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మేము మైనర్స్ అని మా గురించి ఆగుతున్నారు. మేము మా డిమాండ్స్ని మేము చేద్దామని వస్తే ఇలా చేస్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ నుంచి మమ్మల్ని శక్తి స్కీమ్లో కలపొద్దు, మా ఎస్బీటీని మాకు ఉంచేసేయండి అంతే. తర్వాత సరే జీవో పాస్ చేసినాక మాకు ఒక డీటెయిల్ కూడా ఇవ్వాలి. ఇష్టం వచ్చిన గవర్నమెంట్ ఇంత సైలెంట్గా ఎందుకుంటో తెలియదు. ఇంత స్ట్రైక్లు అవుతున్నా తర్వాత మాకు లాటరల్ ఎంట్రీ ఎలా ఉంటుందో లేదు. డైరెక్ట్ ఇప్పుడు డిప్లొమా అయిపోగానే సెకండ్ ఇయర్కి పోతాం నార్మల్గా అయితే. ఇప్పుడు శక్తి వచ్చినాక మాకు సెకండ్ ఇయర్ ఉంటుందో లేదో తెలియదు. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కావన్నా 2 years ఎట్లా జాబ్ చేయన్నా ఏదో ఒక క్లారిటీ లేదు, కన్ఫర్మేషన్ లేదు. ఇష్టం వచ్చిన జియో ఇవ్వడం, దాని తర్వాత మానేయడం, ఇలా ఇదేం గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. మా ఎస్బీటీటీ అనేది నేషనాలిటీలో ప్రూవ్డ్ అయ్యి అన్ని హక్కులతోనే నడుస్తుంది. ఈ శక్తి అనే ప్రైవేట్ స్కీమ్. దాన్ని మాకు అమ్ముదామని ఉంటుందో దానిలో మేము ఒక స్కిల్ లేబర్ లెక్క చేద్దాం అనుకున్నా అర్థం కావట్లేదు. మా డిప్లొమా కోర్సుల్ని మా ఎస్బీటీని మాకు ఉంచేసి మా జోలికి రావద్దని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మేము భూపాలపల్లి జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ ముంగడ ధర్నా చేయడానికి వచ్చినాం. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి శక్తి స్కీమ్ అనేది మా పాలిటెక్నిక్లో మర్జీ చేసి ఎస్బీటీ మొత్తానికి రిమూవ్ చేద్దామని చూస్తుండు. దానికోసమని మేము ధర్నాకు వస్తే మాతో పాటు సపోర్ట్ చేయడానికి, మాకు రక్షణ కల్పించడానికి, మాకు సపోర్ట్ చేసి మాట్లాడదామని వచ్చిన ప్రతి ఒక్క సంఘం వాళ్ళని, ఎస్ఎఫ్ఐ వాళ్ళని అందరినీ అనేది అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుర్రు. దేనికి అడ్డుపడినా మమ్మల్ని తొలగించేసి మరి ఎస్బీటీ వాళ్ళు వచ్చిన వాళ్ళని సపోర్ట్ అందరినీ ఎత్తుకోబోతుర్రు. ఎందుకంటే అసలు మీరు మా మైనర్లు కాబట్టి మీ మీద చేస్తారని తప్పించి, లేకపోతే మిమ్మల్ని కూడా ఎత్తుకోవచ్చాం, అరెస్ట్ మీ మీద కేసు ఫైల్ అవుతాయి అదని బెదిరిస్తారు. కలెక్టర్ ఆఫీస్తో కలెక్టర్తో ఒక్కసారి కూడా ఇప్పటిదాకా మేము మాట్లాడింది అనేది జరగలే. ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాసినాం. ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా పాస్ అయిందో లేదని కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందలే. ఈ శక్తి స్కీమ్ అనేది అసలు వద్దు, మాకు ఎస్బీ డేటానే కావాలి. ఎందుకంటే ఎస్బీ డేటా వల్ల మాకు ఒక నెక్స్ట్ బీటెక్ పోవడానికి మాకు చాలా యూజెస్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ చూపించుకొని మేము బీటెక్ ఎక్కడైనా జాయిన్ కావచ్చు. మాకు నెక్స్ట్ ఈసెట్ రాయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకనే మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు.